వేసవి అంటేనే ఎండలు మండుతాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం మే, జూన్ నెలల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఈ సీజన్లో దేశంలోని వాయువ్య, తూర్పు ప్రాంతాల్లో వడగాలులు సాధారణం కంటే రెట్టింపుగా ఉంటాయి. అయితే ఈ ఏడాది ఇది అంతకు మించి కనిపించింది. ఉత్తరాది ఉడికిపోయింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఎండ మంట మనుషుల ప్రాణాలు తీసింది. ఎందుకు ఈ పరిస్థితి? రికార్డు స్థాయిలో ఎండలు ఎందుకు మండుతున్నాయి? గత కొన్ని రోజుల క్రితం దక్షిణాదిని మండించిన భానుడు ఇటీవల ఉత్తరాది రాష్ట్రాలను ఉడికించేశాడు. ప్రస్తుతం దక్షిణాదిని వానలు పలకరిస్తున్నాయనే ఆశతో ఉండగా ఉత్తరాదిలో పలు రాష్ట్రాలను వేడిగాలులు కుదిపేస్తున్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, బీహార్, యూపీతో పాటు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వేసవి ఉష్ణోగ్రతలు పోటీ పడుతున్నాయి. వేడి గాలులకు తట్టుకోలేక పలు రాష్ట్రాల్లో గడిచిన 24 గంటల్లో 50 మంది ప్రాణాలు కోల్పోయారంటేనే అక్కడి తీవ్రత అర్థమవుతోంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ శాఖ ఇటీవల ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పలు రాష్ట్రాల్లో ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాల్సిందిగా సూచిస్తున్నారు అధికారులు. ఇక ఈ ఎండ వేడికి బీహార్లో 24 గంటల వ్యవధిలోనే 26 మంది మృత్యువాత పడ్డారు. బీహార్లో ఒక్క రోజులో 14 మంది చనిపోగా అందులో 10 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు. బీహార్లో అనేక చోట్ల రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బక్సర్లో గురువారం 47.1 డిగ్రీలు నమోదయ్యాయి. అయితే వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో చనిపోయిన వారి సంఖ్య 30కి పైగా ఉన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇక ఒడిశాలోని ఈ మరణాలు నమోదవుతున్నాయి. రావుర్కెలాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో 10 నుంచి 12 మంది చనిపోయినట్లు సమాచారం. దాదాపు 50 మంది బాధితుల్లో 8 మంది ఆసుపత్రికి వచ్చేసరికి ప్రాణాలు కోల్పోయారని, మరో 4 చికిత్స పొందుతూ మృతి చెందారని అధికారులు వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో పలు చోట్ల 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బ కారణంగా గత వారం ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే జార్ఖండ్లో 4, మధ్యప్రదేశ్లో 2, యూపీలో 2 చనిపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే రాజస్థాన్లోనూ పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఈ సంఖ్య 100 దాటిందని విపక్షాలు, నిపుణులు ఆరోపిస్తున్నారు. రాజస్థాన్లో అనేక చోట్ల 50 నుంచి 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అనేక జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వేసవి సీజన్లో వడదెబ్బ కారణంగా దాదాపు 122 మంది చనిపోయినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో 61 మంది గత వారం రోజుల వ్యవధిలోనే మరణించినట్లు అంచనా. అయితే వీటిలో ఎక్కువ భాగం మరణాలను ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం లేదని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. పరిహారం చెల్లించకుండా తప్పించుకునేందుకే వీటిని దాచిపెడుతోందని మండిపడుతున్నాయి. అలాగే జార్ఖండ్లోని పలాములు వేడిగాలులు తట్టుకోలేక 8 మంది మరణించినట్టు తెలుస్తోంది. పలాము డివిజనల్ హెడ్ క్వార్టర్స్ మేదినీ నగర్లో మెడికల్ రిప్రజెంటేటివ్ వికాస్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని స్థానిక పత్రికలు నివేదించాయి. అలాగే దాల్తోన్ గంజ్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వృద్ధురాలు వడదెబ్బకు గురై మృతి చెందింది. హుస్సేనాబాద్ సబ్ డివిజన్ పరిధిలో ఓ రైల్వే కార్మికుడు, 2 గృహిణులు, ఓ చిన్నారి వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఎండవేడికి జనాలు పిట్టల్లా రాలిపోతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత ఎక్కువ నీరు తాగాలని స్థానిక అధికారులు ప్రచారం చేస్తున్నారు. వారం రోజుల్లో భారతదేశంలోని అనేక ప్రాంతాలు అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతలతో తల్లడిల్లాయి. కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలను మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే వేడి సంబంధిత అనారోగ్యాలకు చికిత్స చేయడానికి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయడానికి ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగింది. ఇక కొందరు యజమానులు తమ భవన నిర్మాణ కార్మికులకు మధ్యాహ్న సమయంలో చెల్లింపు సెలవు కూడా మంజూరు చేశారు. ఇంతగా మండిపోతున్న ఎండలు ఎప్పుడు తగ్గుతాయా అని ఉత్తరాది ప్రజలు ఎదురు చూస్తున్నారు.